నాకు వెస్టేజ్ పర్చేజ్ చేసింది అన్ని సార్లు. నాకు అప్పుడు వెస్టేజ్ అంటే ఏంటో తెలియదు. అన్నిసార్లు ఇట్లా బాగుంటుందమ్మా ఇట్లా జాయిన్ చేయండి. ఏదో కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కొంచెం తలనొప్పి, గ్యాస్ ప్రాబ్లం అన్నీ ఉండేది. హాస్పిటల్లో చాలా చూపించుకున్నాను, ఏం మాత్రం రిజల్ట్ లేదు. అది వేసుకుని హాస్పిటల్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటుంటే దానికి రోగం ఇంకొకటి పుట్టేది నాకు. అది ఎంత కాలు చేతులు వాయడము, కాలు ముఖం ముబ్బడము, వేరే వేరే రోగాలు వచ్చేది. ఇది ఏదో బాగలేదని చెప్పి కన్నే బంద్ చేసినాను. అక్క నువ్వు అది ఇది ఎందుకు వాడి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటా, మనం వెస్టేజ్ మంచి సప్లిమెంట్ ఉంది, మంచి ఉంటుంది వాడు అని చెప్పినాడు. సరే అని చెప్పి వచ్చి ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడగా అన్నాడు. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినా, ఫ్యాక్స్ ఆయిల్ వాడినా, అది అల్వేరా ఆమ్లం పేస్ట్, సబ్బు, టీ పొడి ఇక్కడ అన్నీ వాడినా నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కొరకడం వల్ల అంటే నేను పచ్చం ఉన్నా ఎల్లిపాయ కారం అది తింటాం కదా, వేడి ఎక్కువై నాకు రోజు ఫీవర్ వచ్చేది. హోటల్లో వర్క్ చేసుకోలేకపోతుంది. చేసుకున్నప్పుడు నాకు సాధ్యం మేడం వల్ల అప్పుడు భోజనంకి వచ్చిండు. భోజనంకి వచ్చి మేడం భోజనం అంతా తిన్న తర్వాత ఎందుకు అంత అలసిపోయినావు అని అడిగింది. లేదు మేడం కుక్క ఊరికింది కొంచెం పత్యం చెప్పేస్తే నేను ఒకటి పని ఇస్తే చేసుకుంటావా అన్నది. కానీ నాకేమనిపించింది అంటే హోటల్లో రోజు లేయాలి, ఉదయం అంటే 3కి లేయాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం చేయాలంటే మాస్టర్ ఎవరు లేరు కాబట్టి నేను చేసుకుంటుంటే సర్లే మేడం ఇయ్యడికి ఏదో ఒకటి నాకైతే బాగా అనిపించింది. నాకు సర్లే అని చెప్పేసి రేపు హైదరాబాద్ నారసేత్ మీటింగ్ ఉంది రండి అని పిలిచింది. నేను హోటల్ బంద్ చేసి వెళ్తే మళ్ళీ నాకు డబ్బులు బ్లాక్ అయితే కదా అని మా ఆయన పోదామని చెప్పి నేను వద్దన్నా. పోదామంటే అమ్మ నువ్వు ఏడుకోవు కదా రా, సొంతం బండింది ఎందుకు రా రా అని బలవంతంగా తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళడం జరిగినాక అక్కడ అందరూ మాట్లాడుతుంటే షాక్ అయినాక సరే చూద్దాం ఇంతైతే ఇచ్చినారు కదా మేడం అంటే మేడంకి ఐడి ఇచ్చిన తర్వాత యువదాన్ని వేసుకునేది కూడా నాకు క్లారిటీ తెలియదు. కానీ నేను ఎందుకు వెళ్ళినా హైదరాబాద్కి అంటే మెడిటేషన్ చేయడానికి అనుకున్నా. ఎలా సార్ నిజమంటే మేము మేడం పిలిచింది అంటే నాకు ఆరోగ్యం బాగా కావాలా, నేను మెడిటేషన్ చేస్తూ ఉంటా ఇంట్లో. మెడిటేషన్ పోతున్నా కదా అనుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది వెస్టీజ్ అంతకు వచ్చినారు అంటే. అప్పటికి 2 రోజుల తర్వాత సార్లు వచ్చిండ్రు. మేడం నీకు ఒక్క పాయింట్ మేము చెప్పలేదు, మీరు హైదరాబాద్కి వచ్చినారు మళ్ళీ నమ్మాట. అట్లా కాదు సార్, నాకు 4 పిల్లలు, మేము చేసుకున్నాను కదా హోటల్లా, ఏదో తొలకపోదాం అన్నట్టు వచ్చినారని చెప్పినాక సర్లే అని అప్పుడు ప్రోడక్ట్ ఇచ్చిండ్రు సార్ రైస్ బ్రాండ్ ఆయిల్. నేను ఫస్ట్ వాడమంటే రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటే వాడినా. కానీ కుక్క కొరికింది, పత్యం ఉండవు, ఏదన్నా ఒకటి అవుతుంది ఇనుకుని అందరు అన్నారు. కానీ నేను ఏం కాదులే నాకు ఏదన్నా కుళ్ళుకునేది లోపల నిజం అవుతుందేమో అని దాన్ని వాడడం జరిగింది. కానీ నాకు 8 రోజుల్లోనే వేడి అనేది నాకు మొదలయ్యిందే. అవి ఎవరు చెప్పుకోలేకపోయినా లోననే ఇబ్బంది పడేదాన్ని. డాక్టర్ ఎదుకు పోతే టాబ్లెట్లు ఇస్తారు, కానీ నన్ను ఆ టైంలో మింగకూడదు అంటే అప్పటికే నాకు ఫుల్ హెడేక్ అయ్యి నేను కుక్క కొరికి కళ్ళు తిరిగి పడిపోవడం అంటే రోజు 2-3 సార్లు పడిపోతుంది. అటువంటప్పుడు నేను ఆయిల్ వాడినాక 15 రోజులకి నాకు బెటర్ అనిపించింది. ఏ చేసిన మా ఆయనకి నాకైతే ఆయిల్ తిన్నాక మంచిగా ఉంది. ఇది ఎంతన్నా కాస్ట్ పడదు, నువ్వు తీసుకొచ్చి నాకు ఆయిల్ ఇవ్వాలి, నువ్వు మాస్టర్కి అయితే పైసలు పెడతావు కదా నాకు పైసలు పెట్టమని అన్నాక ఎందుకు దీంట్లో ఇంత మునిగిపోయినావా పిచ్చి మళ్ళీ ఒకలాగా అంటే లేదు నాకు ఆయిల్ బాగా నచ్చింది, నువ్వు తెచ్చి నేనైతే ఏం అడగలే కదా నిన్ను ఆయిల్ అడిగినా అంటే సర్లే నీ కొరకు తెచ్చిస్తా అని తెచ్చి ఇచ్చినాక కంటిన్యూ అదే డబ్బాలే వాడుతున్నాం. హోటల్కు యూజ్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఉదయం చేసినది నైట్ 12 వరకు నేను ఈరోజు వ్యాపారం చేసుకునగలుగుతున్నా. అందరు హోటల్లో బురుగు వచ్చింది అది వచ్చింది అని చెప్తుండ్రు, కానీ మా హోటల్ ఏది బురుగు రాదు. నేను దాన్ని వాడడం వల్ల మసాలాలు, సాంబార్ పొడి ఇవి ఏవి యూజ్ చేస్తలేను. ఓన్లీ రైస్ గడ్డలు, ఉప్పు, కారం, రోలింగ్ మంచిగా వెళ్ళిపోయి దాన్ని చేస్తాను సార్. ఏదైతే వేయను ఆయిల్ వల్ల అంటే తిన్న వాళ్ళు కూడా ఫస్ట్ నాకు 1 నెల ఏమైందంటే టేస్ట్ లేదు. అంటే బయట మసాలాలు అవి యూజ్ చేస్తున్నారు కదా సార్, అది తిని నాకు 1 నెల గిరాకున దెబ్బ తగిలింది.
సరే అయినా కూడా నేను వదలకూడదు అంటే రోజు జూన్ క్లాస్ వింటున్నా కదా సార్, ఏదో ఒక రోజు వస్తుంది, ఇది ఎందుకు రాదు అని ఆశ నాలోన. కానీ ఈ రోజు నెల తర్వాత దెబ్బ తిన్నాక ఇప్పుడు మళ్ళీ నా వాడడం మళ్ళీ మంచిగా ఎత్తుకున్నది. రైస్ బ్రాండ్ వాడడం వల్ల సార్ నేను అది వాడుకుంటూ నా కుక్క వరికిన టైంలో సారు అమ్మ నీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, నేను ఒకటి ఇస్తా సప్లిమెంట్ తీసుకో అని చెప్పడం జరిగింది. కానీ నేను కుక్క వరికింది కదా పోయి మార్నార్ పోయి వస్తే మేడం మీరు 2 నెలల వరకు ఏదో వేసుకోకూడదు అని చెప్పిండ్రు. నాకు పత్యం ఉన్నా అని చెప్తే మా ఆయన నాకేమో నమ్మి తెచ్చిండు. కానీ నేను ఏం చేసినప్పటికే మా కూతురికి 5 రోజులు అవుతుందమ్మ, ఫుల్ వేడి, ఎప్పుడు బ్లడ్ తక్కువ ఉంటుంది. అన్నాడు ఒకసారి పాపకు వాడించి చూపి, నువ్వు వాడటం లే కదా బిడ్డకు వాడించి అన్నాడు. కానీ ఈ రోజు నా బిడ్డకు వాడించినారు అని చెప్తున్నా. మంచి రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంటి దగ్గర తిన్నది, హాస్టల్ అయితే తిన్నది కదా సార్. అక్కడ శతవార్ మ్యాక్స్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఇంకొకటి సార్ అది పాలుల పొడి, అది అది వాడింది మా అమ్మాయి. రోజు ఫోన్ చేసి మాట్లాడితే అమ్మ నేను 5 కేజీలు బరువు తగ్గినా, నాకు మంచిగా అయ్యింది, జుట్టు తెల్ల చుండ్రు కూడా పోయింది, నేను ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నా మంచిగా అయ్యిందని మా కూతురు చెప్పింది. ఎన్నో తరగతిలో ఉన్న డ్రెస్ ఇప్పుడు ఆమె వేసుకొని మంచిగా హ్యాపీగా అయింది. కానీ ఆమెతో పాటు 4 పిల్లలు కూడా ఇయ్యమ్మని చెప్పిన. ఇయ్యడం అంటే ఓసారి స్కూల్లో ఉన్న ఎందుకు నువ్వు యూజ్ చేస్తున్నావు అని పాపని కొట్టడం కూడా జరిగింది. జరిగినప్పుడు మేడం మా అమ్మాయి ఇప్పించింది అంటే మేము మాట్లాడినాం. మేడం మా కూతురికి ఇప్పించే బాధ్యత మాది ఉంది కదా, ఎందుకు మీరు చదువుకున్నారు, నాకైతే చదువు రాదు కదా, మీరు చదువుకున్నారు ఒకసారి దాన్ని మీరు చదవండి మేడం అన్న. అంటే నువ్వు ఎదురు క్వశ్చన్లు వేస్తావు అన్నది. నేను ఏం చెప్పలేదు కదా మేడం, చదవండి అని చెప్పిన. అంటే వాళ్ళ క్లాస్ టీచరు ఒక మేడం వచ్చేసి పాపకు బాగా క్లోజ్ ఉంటారు ఇద్దరు, నువ్వు లక్ష్మి రోజు వేసుకుంటా నాకు ఈరోజు ఇయ్యి అని చెప్పి వేసుకున్నాడం. అంటే ఇద్దరు మేడం కూతురు ఇద్దరు యూజ్ చేయడం వల్ల మేడంకి గ్యాస్ పెయిన్ అనేది కూడా తగ్గిపోయింది. మేడం ఫోన్ చేసి సంతోషం అన్నాక ఈరోజు నా కూతురు హ్యాపీగా ఉంది. మేడం మీ పాపకి ఇంత మంచి ప్రోడక్ట్ ఇప్పించినందుకు నేను దీంట్లో జాయిన్ కావాలనుకుంటున్నా అని చెప్పింది. వాళ్ళ ఆడపిల్లలు చెప్తే వినలేదంటమ్మా, వినకపోతే మేడం మీకు మాకు ఇవ్వండి మేడం, నేను ఐడియా అడిగినా సార్, అడగాల కదా సార్ అప్పుడు. అడిగితే లేదు మేడం మా ఆడకూతురే చేరింది, మా ఆయన తీసుకున్నాడు, కానీ నేను నమ్మి ఇక్కడ దీంట్లోకి ఇంట్లోకి తేవద్దని చెప్పిన. నువ్వు ఏదన్నా ఉంటే బయట ప్రయత్నం చేసుకో, ఇంట్లో గవర్నమెంట్ టీచర్ కదా సార్, అంత తొందరగా రానిస్తుంది వాళ్ళ ఆయనని. నాకు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి వాళ్ళ మామయ్యలకి వాళ్ళకు ఆమె ఇప్పిస్తుంది ఈరోజు. అదే ఇంత మంచి రిజల్ట్ నా కూతురు 2 నెలల తగ్గింటే 5 కేజీల బరువు తగ్గిందమ్మా. మేము ఆ బరువు తగ్గాలని కర్నూలు గుణ పోయి 25,000 గుణ పెట్టుకొచ్చుకున్నాం సార్ ఒకటే రోజుల గుణ. ఆ టెస్టులు ఈ టెస్టులు అంటే పాపకు ఇప్పుడు 14 సంవత్సరాలు, ఆ పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది, పాప లావ్ అవుతుంది అని కూడా చెప్పిండ్రు. చెప్తే నాకు అప్పుడు అనిపించింది అంటే ఇంత చిన్నతనం లేదు వాళ్ళ మా అమ్మలు నాకు ఏం చెప్పలే అని నేను మంచిగా చింత చేసిన సార్. కానీ ఈరోజు ఈ ప్రోడక్ట్ వాడేటందుకు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పాలంటే మధ్యాహ్నం పూట కూడా గుడ్ మార్నింగ్ చెప్తామంటే ఉదయం పూట మనం లేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ ప్రతిరోజు సాయంత్రం వరకు మనం అనుకునే వరకు 24 hours వరకు గుడ్ మార్నింగ్ చెప్పేది నా సాధనం అనేది ఈ కంపెనీలో. నేను ఎందుకు ఈ గుడ్ మార్నింగ్ ఎప్పుడంతసేపు చెప్తున్నారని చెప్పి నేను వచ్చుకొని తెలుసుకున్నాను. సరే, నా పేరు రాజశేఖర్, ఇక్కడే లోకలే నాది శాంతినగర్. నేను మేస్త్రి పని చేస్తుంటాను. మా ఇంజనీర్ సారు నాకు చెప్పాడు వర్క్ నేను చేస్తున్నా. అయితే ఇట్లా వెస్టర్న్ కంపెనీ బాగుంటుంది అని చెప్పంటే నేను పెద్ద వర్క్ పట్టించుకోలేదు. అన్ని కంపెనీలు లాగానే ఎందుకు ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. తర్వాత నాశక్తి మీటింగ్ అని నన్ను తోలుకెళ్ళారు హైదరాబాద్లో. అక్కడ మీటింగ్లో నేను చూస్తే కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. కేసీఆర్ మీటింగ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ధ్యానం జరిగింది అక్కడ. ఇంతమంది వచ్చారు ఏంది అని చెప్పి నేను దీని గురించి తెలుసుకునేది జరిగింది. దీనిలో వచ్చేసి ఒకరు 10,000 నుంచి
లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు స్టేజ్ నుంచి ఎక్కి చెప్తున్నారు. లేడీస్ నుంచి జెంట్స్ వరకు అందరు చెప్తున్నారు. దీంట్లో కుంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఒకనైతే ఒక వ్యక్తి అయితే నడచడానికి కూడా వస్తలేదు ఆయనకి. మన గేట్ దగ్గర పాకుతూ వస్తున్నాడు. అతను కూడా యూనిఫామ్ వేసుకొని వచ్చినాడు. మరి అతను చూసి నేను కనెక్ట్ అయిపోయినా, అతనే చేయగలుగుతాడు, మనం ఎందుకు చేయలేము దీన్ని అని చెప్పి నేను కొంచెం ఆరాధీసి దీన్ని చూసి ఇది 3 నెలలైంది నేను కంటిన్యూ చేస్తున్నా. అయితే ఈ గ్రానిమల్స్ గురించి కూడా నేను చెప్తే నేను చేనికి వాడడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, నా పొలంకి పక్కన పొలానికి నా పొలానికి చాలా తేడా ఉంది. నేను అది సొంతం నేను వాడినాక మిగతా వాళ్ళకి నేను చెప్పాలన్న కాన్ఫిడెంట్ నాకు వస్తుందని చెప్పి వాళ్ళకి చూస్తే రిజల్ట్ బాగుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే నాకు ఫస్ట్ చెక్ వచ్చేసి 150 రూపాయలు వచ్చింది. దీనిలో 2వ నెల 160 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ చెక్ 1300 వచ్చింది. సో మరి ఈ మంత్ డైరెక్ట్ రాబోతున్నాం. ఓకే, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వాడుకుంటే చాలా క్లియర్ అయిపోయింది సార్. సూపర్. గుర్తున్నాయి? ఓకే, పర్లేదు.